రైట్ రైట్ సురేష్ గారు మాట్లాడతాం. విజయ్ కిరణ్ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. విజయ్ కిరణ్ గారు నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. విజయ్ కిరణ్ గారు, దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు అసత్యాలు చెప్తున్నారనే విమర్శలు మనం చూస్తున్నాం కూటమి నుంచి. అంటే అసెంబ్లీ సాక్షిగా కూడా ఫైట్ చేయబోతున్నారా, ముందుకు వెళ్ళబోతున్నారా, ఆ దిశగా కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారా? వాళ్ళు ప్రజాక్షేత్రంలో తేల్చుకునే విధానం కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం ఉండగానే కూడా వాకౌట్ చేసిన పరిస్థితి చాలా అంశాల మీద, అంటే నిరుద్యోగ భృతి కావచ్చు, లేదంటే ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకు సంబంధించి బయట లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అన్న అంశము, పీపీపీ విధానం, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు సంబంధించి ఇలా పలు రకాల అంశాల మీద మాట్లాడారు. ఏదైనా తప్పుడు కథనాలతో ముందుకు వెళ్తుంది కూటమి, ఇది కరెక్ట్ కాదని వైసీపీ వారి ఆరోపణలు ఉన్నాయి. దానికి మీరేమంటారు? సార్ మీకు, ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వాళ్ళని వైసీపీ వాళ్ళని ఏదన్నా కేసులో ఇబ్బంది పడినప్పుడు, లేదు వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పట్టుకొని రోడ్ల మీదకి వస్తూ ఉంటారు. కొత్తగా ఈ మధ్య అంబేద్కర్ గారి రాజ్యాంగం పైన ప్రేమ వచ్చింది. అందరికి కూడా ఈ రోజున రాజ్యాంగ విలువలు, రాజ్యాంగం అంబేద్కర్ గారు అని చెప్పి పాట పాడుతూ ఉన్నారు. గతంలో ఇదే అంబేద్కర్ గారికి వీరు చేసినటువంటి అవమానాలన్నిటిని కూడా ప్రజలు మర్చిపోలేదు, ఎవరు కూడా మర్చిపోరు కూడా. అక్కడితో అయిపోలా, ఇప్పుడు కూడా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తా ఉన్నారు. ప్రజాయుతంగా ప్రజలు ఎన్నుకుని మీరు రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో సమస్యలపైన చర్చించండి అని చెప్పి వారికి పంపిస్తే, సహజంగా రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేకి ఉన్నటువంటి విధులేంటి? అసెంబ్లీకి వెళ్ళడం అనేది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి ఒక నియమం. కానీ వీళ్ళు మాత్రం ఎక్కడా కూడా రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా అసెంబ్లీకి రాకుండా కేవలం మీరు ఇది చెప్తా ఉంటారు కదా, మా జగనన్న సింహం సింగిల్ అని. సింహం కాదు, పాడు కాదండి, పిల్లి కంటే భయస్తులు అనేటువంటిది ఈ రోజున అర్థమైపోయింది. ఎందుకంటే ఈ రోజున ఏ ద్వారా అటెండెన్స్ ని క్యాప్చర్ చేసేటువంటి పరిస్థితి పెట్టినప్పుడు ఖచ్చితంగా రాకపోతే డిస్క్వాలిఫై అయిపోతాము. ఆ డిస్క్వాలిఫై అయిపోతే మళ్ళీ ఎన్నికలు జరిగితే ఉన్న 11 సీట్లు కూడా ఓడిపోతాము. కారణం చేసినటువంటి ప్రజాపాలన, ప్రజలకు ఒక పక్కన సంక్షేమం, మరొక పక్కన అభివృద్ధి ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన అంశంలో బ్రదర్ సురేష్ కి ఇంకా వైసీపీ పరిపాలన ఉన్నటువంటి అంటే మీరు చెప్తుంది అలా కాదు, మీరు చెప్తుంది రాష్ట్రం కోసం కాదు, అనర్హత వీటి పడుతుందని చెప్పి వచ్చారంటారా? 100% చెప్తున్నానండి. వాళ్ళ ప్రజల కోసమో లేదా రాజ్యాంగానికి విలువ ఇచ్చే వాళ్ళు అయితే అసెంబ్లీలో కూర్చొని సమస్యల పైన, లేదా కనీసం ఇప్పుడు ఏదో చెప్తా ఉన్నారు కదా సురేష్ గారు, అది చేయలేదు ఇది చేయలేదని. సురేష్ గారిని అన్న పెట్టండి, వాళ్ళ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించి సురేష్ లాంటి వాళ్ళన్న పంపించండి, వాళ్ళని అసెంబ్లీకి వస్తారేమో. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేటువంటి దానికి బోడిగుండికి మోకాలికి ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఏ సమస్య అయినా సరే అత్యంత ఉన్నతమైనటువంటి ప్రదేశం, ప్లాట్ఫాము, సమస్యల గురించి మాట్లాడటానికి అసెంబ్లీకి మించినటువంటి వేదిక ఇంకోటి ఉండదు. కాబట్టి అక్కడ మాట్లాడకుండా ఇక్కడ మాట్లాడుతున్నారు. అలా కాదు విజయ్ గారు, ఇప్పుడు వీళ్ళు వాకౌట్ చేశారు, వెళ్ళిపోయారు, బిజినెస్ అవర్ వరకు ఉండలేదని అంటున్నారు. సో ఒకవేళ వాళ్ళందరి దగ్గర వాళ్ళ ప్రశ్నలకి మంత్రులందరి దగ్గర కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి వాటికి సమాధానాలు ఉన్నాయి మీ దగ్గర? సార్ వాళ్ళు పోయిన కారణం ఏంటి? వీళ్ళు కేవలం డిబేట్ లో మాత్రమే మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి? అసెంబ్లీలో వాళ్ళు ఏ అంశం పైన మాట్లాడినా విత్ ఫుల్ డేటాతో, రికార్డుతో, అధికారులతో పాటు రికార్డుతో కూర్చోన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు రెడీగా ఉంటారు. వీళ్ళు చెప్పే కళ్ళపల్లి మాటలు నమ్మేటువంటి పరిస్థితి, అంకెలతో సహా అక్కడ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి సమస్యల గురించి మాట్లాడటానికి వాళ్ళకి చెప్పాలంటే ప్యాంటు తడిసిపోతా ఉంటది. అందుకనే మీరు వాకౌట్ కూడా చేయలే వాళ్ళు. మీరు చూస్తే జనరల్ గా అసెంబ్లీకి వచ్చి ఏదైనా సమస్య పైన మాట్లాడి ఆ సమస్యలో వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే వాకౌట్ చేస్తారు. ఎవరు జనరల్ గా ఎప్పుడైనా జరిగేది. కానీ భారతదేశంలోనే మొట్టమొదటిసారి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని పోరాటం చేసినటువంటి కామెడీ రాజకీయ పార్టీ ఏదన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ప్రజలు నీకు ఎమ్మెల్యే, మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండడానికి అవకాశం ఇలా, ప్రతిపక్ష నాయకుడిగా కూడా నీకు అవకాశం ఇలా, కేవలం నువ్వు ఎమ్మెల్యేగా మాత్రమే ఉండు, ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తించని చెప్పి నీకు అవకాశం ఇస్తే ప్రజల తీర్పును అవహేళన చేస్తూ ఎమ్మెల్యేగా చేయాల్సినటువంటి పనులు చేయకుండా చేస్తున్నదేంటి? గంజాయి మొత్తులో తూజే వాళ్ళని పోలీసులు పట్టుకుంటే వాళ్ళని కొడితే వీళ్ళు వెళ్ళి అటెండ్ అవుతారు. ఇష్టం వచ్చినట్టు నోరికి ఇష్టం వచ్చినట్టు అదుపు లేకుండా మాట్లాడితే దాన్ని వెనకేసుకొస్తా ఉంటారు. మీరు చూడండి, మా నాయకుడు, మా చంద్రబాబు నాయుడు గారు
మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేతో సహా అందరూ ఏదైనా రాజ్యాంగ వ్యతిరేకంగా ఏదైనా పని చేస్తే వారిపైన ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మనిషిని చంపి డోర్ డెలివరీ చేస్తే 48 గంటలు పట్టింది ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి. ఒక ఎమ్మెల్సీ చంపి ఇంటికి తీసుకొచ్చిన డెడ్ బాడీని, అది కులం తీసేయండి, ఆ దళితుడా పేదవాడా ఎన్ని తీసేయండి, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక మర్డర్ చేసి ఒక పేద కుర్రవాడిని, ఆ కుర్రవాడిని వాడే తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తే అటువంటి వ్యక్తికి ఎఫ్ఐఆర్ కట్టగా 48 గంటలు పట్టింది. నిన్న చూస్తే అదే అనంతబాబుని ఒక పక్క తువ్వాడు శ్రీనివాస్, వీళ్ళిద్దరిని కుడి చేతిలో ఒకరిని ఎలం చేతిలో ఒకరు పట్టుకొని ముందుకు నడుస్తా ఉన్నారు. అక్కడే అర్థమైతా ఉంది వీళ్ళ యొక్క రాజకీయ దివాలా కోరితనం. వీరు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. అంబటి రాంబాబు మాట్లాడేటువంటి మాటలు, అతను పూర్తిగా నన్ను అరెస్ట్ చేయండి, చేయాల్సిందే, నేను జైలుకి వెళ్లాల్సిందే, ఎందుకంటే ప్రజల్లో ఐడెంటిటీ పోయింది. ప్రతిరోజు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నోటికి ఏది వస్తే అది, ఎంత మాట వస్తే అంత మాట. మీరు చూశారు కదండి, భారతీ గారిని మా పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త ఒక తప్పు మాట మాట్లాడితే వెంటనే అతను అరెస్ట్ చేశారు. అటువంటి ఒక్క కార్యక్రమం ఎంటైర్ 5 సంవత్సరాలు ఎప్పుడన్నా జరిగిందా? మీరు ప్రోత్సహించారు. బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళని ప్రోత్సహించారు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళని ప్రోత్సహించారు, పంచి ప్రభాకర్ లాంటి లఫుట్ ని మీరు పెంచి పోషించారు. ఈ రోజు కూడా పంచి ప్రభాకర్ తో మిథున్ రెడ్డి లాంటి వాళ్ళందరూ వెళ్ళి కలిసి వస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏ ఒక్క అంశం పైన కూడా మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సంక్షేమం, అభివృద్ధి, గూగుల్ డేటా సెంటర్ అంటే వీళ్ళు తీసుకొచ్చారంట. ఇదే వీళ్ళు ఏమన్నారు, గూగుల్ డేటా సెంటర్ అంటే ఏమీ లేదు, ఒక అట్టపెట్టి లాంటిది, ఒక వాచ్మ్యాన్ ఉంటాడు, గూగుల్ డేటా సెంటర్ తో సార్ ఏమి లేదు అన్నటువంటి వీళ్ళే ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ చాలా అద్భుతం, ప్రపంచంలో ఎవరు తేలేకపోయారు, కూటమి అంటే వీళ్ళే ఒప్పుకుంటున్నారు. మా గొప్పతనాన్ని ఒప్పుకుంటూనే దాన్ని ఒప్పుకోలేక ప్రజల యొక్క మన్నలు పొందడానికి వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి దాన్ని తక్కువ చేయాలని వాళ్ళ నాయకుడు అంట. వాళ్ళ నాయకుడి విధ్వంసం తప్ప అభివృద్ధి లేదా పరిస్థితి ఉందండి. రైట్ కృష్ణవేణి గారు, నెక్స్ట్ టార్గెట్ 2029 అంటే